ఒకసారి ఊహించుకుందాం. ఉదయం నిద్రలేవగానే అద్దంలో కనిపిస్తున్న తమ శరీరం అసలు తమదే కాదు అన్న ఒక బలమైన భావన ఎవరికైనా కలిగితే ఎలా ఉంటుంది అమ్మో, అది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. కదా? ఏదో ఒక సినిమాను బయట నుండి చూస్తున్నట్లుగా, వేరే ఎవరో వ్యక్తి జీవితాన్ని దూరం నుండి గమనిస్తున్నట్లుగా అనిపిస్తే బహుశా ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు. కానీ వైద్య పరిభాషలో దీనికొక పేరుంది: డీపర్సనలైజేషన్. ఈ సమస్య ఉన్నవారికి ఇది రోజువారీ వాస్తవం. అవును, డీపర్సనలైజేషన్ డిజార్డర్ అనేదే మనుషుల వాస్తవికతను పూర్తిగా కుదిపేస్తుంది. అంటే మనం సాధారణంగా మన కళ్ళు, చెవులు ఏది చూపిస్తే అదే నిజమని గుడ్డిగా నమ్ముతాం. ఎగ్జాక్ట్లీ. కానీ మనం అనుభవించే ప్రతి క్షణం, మన ప్రతి భావోద్వేగం మన మెదడులో జరిగే అత్యంత సున్నితమైన రసాయన చర్యల సమతుల్యత మీద ఆధారపడుంటుంది. ఆ రసాయనాల్లో ఏ చిన్న మార్పు వచ్చినా సరే మనం చూసే వాస్తవం కుప్పకూలిపోతుంది. రైట్. సరిగ్గా ఈరోజు మన సమగ్రమైన విశ్లేషణ దేని గురించో మీరు చాలా స్పష్టంగా చెప్పారు. మన ముందున్న వందలాది వైద్య పరిశోధన పత్రాల సారాంశాన్ని తీసుకుని అసలీ మెదడు రసాయనాల సమతుల్యత ఎలా పనిచేస్తుందో ఈరోజు మనం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం చాలా లోతైన అంశాలను చర్చించబోతున్నాం. అవును. మన మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ఎలా నిర్మించబడుతుంది, వాస్తవం ఎలా విచ్ఛిన్నమవుతుంది, దాన్ని సరిచేయడానికి వాడే మందులు ఎలాంటి విపత్కర పరిస్థితులు తెస్తాయి, అలాగే మత్తు పదార్థాలు ఈ మొత్తం వ్యవస్థను ఎలా తమ గుప్పిట్లోకి తీసుకుంటాయి అన్నది అన్వేషిద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రయాణం అవుతుంది. ఎందుకంటే బయటకు కనిపించే లక్షణాల వెనుకున్న అసలు కారణాలను, అంటే మెదడు లోపల జరిగే వింతైన సైన్సును మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అయితే ఈ అంశంలోకి వెళ్లే ముందు నాకొక ప్రాథమికమైన సందేహముంది. అవేడండి. మన మెదడును ఒక కంప్యూటర్ అనుకుంటే మన ప్రవర్తనను నిర్ణయించేది హార్డ్వేర్ సమస్య లేక సాఫ్ట్వేర్ గ్లిచెస్ లాంటివా? ఇదొక పెద్ద ప్రశ్న కదా. తలకి బలమైన గాయం తగిలింది అనుకోండి. ఓకే. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ. అవును. ముఖ్యంగా మెదడ ముందు భాగమైన ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ దెబ్బతింటే వారి ప్రవర్తన రాత్రికి రాత్రే పూర్తిగా మారిపోతుంది. రాత్రికి రాత్రేనా? వామ్మో. అవునండి. భావోద్వేగాలను నియంత్రించే ఆ వ్యవస్థ పాడైపోయి వాళ్లు విపరీతమైన కోపానికి, చికాకుకి గురవుతారు. అంటే ఇక్కడ మెదడనే హార్డ్వేర్ దెబ్బతింటే మన పర్సనాలిటీ అనే సాఫ్ట్వేర్ పూర్తిగా క్రాష్ అవుతుందన్నమాట. అంటే భౌతికమైన గాయం అస్తిత్వాన్నే మార్చేస్తుందన్నమాట. చాలా షాకింగ్ ఇది. అయితే బయటకు ఎలాంటి గాయం కనిపించకుండానే ప్రవర్తన అస్తవ్యస్తమయ్యే పర్సనాలిటీ డిజార్డర్స్ వెనుక కారణమేంటి? అది ఇంకొక పెద్ద స్పెక్ట్రం. ఉదాహరణకు బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవారి గురించి నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ల మెదడు ఎప్పుడూ అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు అనే ఒక తప్పుడు సిగ్నల్ ఇస్తున్నట్లుగా ఉంటుంది కదా. కరెక్ట్. ఇతరులు తమను వదిలేస్తారేమో లేదా తిరస్కరిస్తారేమో అన్న తీవ్రమైన భయమే వారి ప్రతి చర్యను శాసిస్తుంది. అంటే ఆ అబాండన్మెంట్ ఫియర్ అనేది వాళ్ళను కంట్రోల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ భయం వల్ల వారి సంబంధాలలో ఎప్పుడూ ఒక అస్థిరత ఉంటుంది. హఠాత్తుగా ఆలోచించకుండా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఆ భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది ఆత్మహత్య ఆలోచనలకు కూడా దారితీస్తుంది. వినడానికే చాలా బాధగా ఉంది. ఇకపోతే సమాజ నియమాలను ఏమాత్రం పట్టించుకోని వాళ్ల గురించి చదివినప్పుడు నాకొక డౌట్ వచ్చింది. ఒక టీనేజర్ ఎప్పుడూ రూల్స్ బ్రేక్ చేస్తూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్లను యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తారా? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తిని యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్లు అధికారికంగా నిర్ధారించాలంటే వారికి ఖచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఓహో, అంటే 18 ఏళ్ల కంటే ముందు ఆ పేరు వాడకూడదా? అస్సలు వాడకూడదు. 18 ఏళ్ల కంటే ముందు అలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తే, పశ్చాత్తాపం లేకుండా చట్టవిరుద్ధమైన పనులు చేస్తే వైద్య పరిభాషలో దాన్ని కేవలం కండక్ట్ డిజార్డర్ అని మాత్రమే పిలుస్తారు. రైట్. అంతేకాదు, 18 ఏళ్ల వయస్సులో ఒకరికి యాంటీసోషల్ డిజార్డర్ ఉన్నట్లు చెప్పాలంటే వాళ్లకు 15 ఏళ్ల వయస్సులోపే ఈ కండక్ట్ డిజార్డర్ ఉన్నట్లు ఒక స్పష్టమైన హిస్టరీ ఉండాలి. ఇది చాలా ఆసక్తికరం. ఆ వయసు పరిమితులు అంత ఖచ్చితంగా ఉండటం విశేషం. మరి ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా కేవలం సమాజానికి దూరంగా బతికేవాళ్ల సంగతేంటి? స్కిజాయిడ్ మరియు అవాయిడెంట్ పర్సనాలిటీస్. ఆ రెండు డిజార్డర్సు చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి బయటికి. అవును. ఈ రెండు సమస్యల్లోనూ మనుషులు ఒంటరిగానే ఉంటారు కదా. రెండు ఒకటేనా? బయటకు వాళ్ళు ఒంటరిగానే కనిపిస్తారు,
కాని లోపల ఆ ఒంటరితనం వెనుక ఉన్న కారణాలు వేరు. స్కిజాయిడ్ సమస్య ఉన్నవారు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. అంటే వాళ్ళకి వేరే వాళ్ళతో కలవాలని అనిపించదు. అవును, వారికి ఇతరులతో కలవాలనే కోరికే ఉండదు. వాళ్ల ముఖంలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు. ఒక రకమైన ఉదాసీనత లేదా అటాచ్మెంట్ లేకపోవడం ఉంటుంది. కాని అవాయిడెంట్ సమస్య ఉన్నవారు అలా కాదు. వీళ్ళకి కలవాలనుంటుందా? విపరీతంగా ఉంటుంది. నలుగురితో కలవాలని, స్నేహాలు చెయ్యాలని తీవ్రమైన కోరిక ఉంటుంది. కాని తమలో ఏదో లోపముందనే ఆత్మన్యూనత భావం వారిని ఆపేస్తుంది. ఎక్కడ ఇతరులు తమను సిగ్గుపడేలా చేస్తారో, ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న విపరీతమైన భయంతో వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటారు. పాపం కదా. అపనమ్మకానికి సంబంధించిన పారానాయిడ్ డిజార్డర్ కూడా దాదాపు ఇలాంటిదే కదా. వీరు జీవితాంతం పక్కవారి ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకుంటూ అందరిపై అనుమానంతోనే బతుకుతారు. కరెక్ట్. ప్రతి చిన్నదాన్ని అనుమానిస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, స్కిజోఫ్రెనియాలోలాగా వీరికి లేనివి ఉన్నట్లు కనిపించే ఫిక్స్డ్ డెల్యూజన్స్ అంటే స్థిరమైన భ్రమలు ఏమీ ఉండవు. కేవలం అనుమానం మాత్రమే ఉంటుంది. ఓకే. అలాగే విచిత్రమైన నమ్మకాలు ఉండే స్కిజోటైపల్ డిజార్డర్ కూడా ఉంది కదా. అవును, స్కిజోటైపల్ డిజార్డర్లో వింతైన ఆలోచనలుంటాయి. వీరికి బాగా తెలిసిన వ్యక్తులు చుట్టూ ఉన్నా సరే, వారి వింతైన ఆలోచనల వల్ల వాళ్ళు తీవ్రమైన సామాజిక ఆందోళన అనుభవిస్తారు. మనుషుల ప్రవర్తన ఎంత భిన్నంగా ఉంటుందో కదా. మనం మొదట్లో మాట్లాడుకున్న డీపర్సనలైజేషన్ లాంటిదే ఫ్యాక్టీషియస్ డిజార్డర్ కూడా. ఇది నాకైతే మతిపోయేలా చేసింది. ఎవరైనా కావాలని తమకు జబ్బు చేసినట్లు నటిస్తూ ఆస్పత్రుల చుట్టూ ఎందుకు తిరుగుతారు అసలు? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. దాన్ని ఫ్యాక్టీషియస్ డిజార్డర్ అంటారు. అంటే దీనివల్ల వాళ్లకు డబ్బు వస్తుందా, లేదా పనిలో సెలవు దొరుకుతుందా? అంటే అదీ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎలాంటి ఎక్స్టర్నల్ రివార్డ్ ఉండదు. కేవలం నేనొక రోగిని అనే సానుభూతిని పొందడానికే వాళ్ళు అనవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుంటారు. లక్షణాలను కావాలని సృష్టిస్తారు. ఒక మనిషి ఆలోచనా విధానం ఎంత విపరీతంగా మారుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ వరకు మనం చూసినవన్నీ మూర్తిమత్వ లోపాలు, అంటే పర్సనాలిటీ డిజార్డర్స్. అంటే వారి ప్రవర్తన వింతగా ఉంటుంది, భయాలుంటాయి. కానీ వాళ్ళు ప్రాథమికంగా మన వాస్తవ ప్రపంచంలోనే బతుకుతున్నారు. రైట్. కానీ మెదడు వాస్తవానికి కల్పనకు మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేసినప్పుడు ఏర్పడే స్థితినే మనం సైకోసిస్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే బ్రేక్ ఫ్రమ్ రియాలిటీ అన్నమాట. సైకోసిస్ అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది స్కిజోఫ్రెనియా. పరిశోధనా పత్రాల ప్రకారం ఇందులో పాజిటివ్, నెగటివ్ అని 2 రకాల లక్షణాలు ఉంటాయి. అవును. ఈ పాజిటివ్ లక్షణాలు అంటే ఏంటంటే లేనివి ఉన్నట్లుగా మెదడు సృష్టించడం. అంటే భ్రమలు, డెల్యూషన్స్, భ్రాంతులు లేదా హాలూసినేషన్స్, అంటే లేని స్వరాలు వినపడడం. అలాగే అస్తవ్యస్తమైన మాటలు, విచిత్రమైన ప్రవర్తన. ఇవన్నీ పాజిటివ్ లక్షణాలు. కరెక్ట్. మరి నెగటివ్ లక్షణాలు అంటే? నెగటివ్ లక్షణాలు అంటే ఉండాల్సినవి లేకపోవడం కదా. అంటే ముఖంలో ఎలాంటి భావాలు లేకపోవడం, ఫ్లాట్ ఎఫెక్ట్ లాంటివి. అయితే ఈ నెగటివ్ లక్షణాలు ఒక ఎపిసోడ్కి మరో ఎపిసోడ్కి మధ్య వ్యవధిలో కూడా అలాగే ఉండిపోతాయి మరియు మందులకు అంత త్వరగా లొంగవు అని చదివాను. మీరు చెప్పింది అక్షరాల నిజం. అంతేకాదు, వ్యాధి తీవ్రతను, అది తగ్గే అవకాశాలను అంటే ప్రోగ్నోసిస్ను అంచనా వేయడానికి ఈ లక్షణాలు చాలా ముఖ్యం. ఓహో, ఎలాగంటారు? ఒక రోగికి నెగటివ్ లక్షణాల కంటే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా ఉంటే, అలాగే వ్యాధి చిన్న వయసులో కాకుండా ఎక్కువ వయసులో హఠాత్తుగా మొదలైతే వారు త్వరగా కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫేవరబుల్ ప్రోగ్నోసిస్ అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. కానీ నాకైతే ఈ స్కిజోఫ్రేనియా నిర్ధారణ నియమాలు చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఎందుకు? ఏమనిపించింది? అంటే ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన భయంకరమైన భ్రాంతులు, అస్తవ్యస్తమైన మాటలు ఉన్నాయనుకుందాం. కానీ వాళ్ల జబ్బు పేరు కేవలం ఒక స్టాప్ వాచ్ టైం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలా సాధ్యమసలు? ఆహా, ఇక్కడే సైకియాట్రీలో టైం లైన్కున్న ప్రాముఖ్యత తెలుస్తుంది. సైకోసిస్ నిర్ధారణలో ఆ సమయం చాలా కీలకమైనదే. స్కిజోఫ్రేనియా అని నిర్ధారించాలంటే భ్రమలు, భ్రాంతులు లేదా అస్తవ్యస్త మాటల్లో ఖచ్చితంగా ఒకటి ఉండి తీరాలి. వాటితో పాటు మొత్తం 5 లక్షణాలలో కనీసం 2 ఒక నెలపాటు యాక్టివ్గా ఉండాలి. అంతేకాకుండా ఈ అనారోగ్య ప్రభావం కనీసం 6 నెలల పాటు కొనసాగితేనే దాన్ని స్కిజోఫ్రేనియా అంటారు. ఓకే, 6 నెలలు దాటరితే స్కిజోఫ్రేనియా. మరి 6 నెలల కంటే తక్కువ ఉంటే? ఆ లక్షణాలు
1 నెల నుండి 6 నెలల మధ్యకాలం మాత్రమే ఉంటే దాన్ని స్కిజోఫ్రెనీ ఫామ్ అంటారు. స్కిజోఫ్రెనిఫామ్ రైట్. అదే ఒక వ్యక్తికి తీవ్రమైన ఒత్తిడి వల్ల హఠాత్తుగా ఈ లక్షణాలు వచ్చి 1 రోజు కంటే ఎక్కువ ఉండి 1 నెలలోపే పూర్తిగా తగ్గిపోతే దాన్ని బ్రీఫ్ సైకోటిక్ డిజార్డర్ అంటారు. అంటే అనుభవం ఒకటే, కాని క్యాలెండర్ని బట్టి వారి రోగం పేరు మారుతుందన్నమాట. ఇది నిజంగా విస్మయం కలిగించే విషయం. అయితే డెల్యూషనల్ డిజార్డర్ అంటే ఏమిటి? పేర్లోనే ఉంది కదా, ఇందులో కేవలం భ్రమలు మాత్రమే ఉంటాయి. అంటే 1 నెల కంటే ఎక్కువ రోజులు ఈ భ్రమలుంటాయి, కాని భ్రాంతులు అంటే ఏవో శబ్దాలు వినబడటం లాంటివి ఉండవు కదా? అవును, రోగి ప్రవర్తన వింతగా ఉండదు. తన రోజువారీ పనులు సాధారణంగానే చేసుకుంటాడు, కానీ ఆ ఫిక్స్డ్ డెల్యూషన్స్ వాళ్ళని వదిలిపెట్టవు. ఇకపోతే బైపోలార్ డిజార్డర్కి, స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్కి మధ్య ఉన్న తేడాని వైద్యులు చాలా నిశితంగా గమనిస్తారు కదా? ఖచ్చితంగా. ఇది చాలా డెలికేట్ డయాగ్నోసిస్. బైపోలార్ డిజార్డర్లో రోగి తీవ్రమైన డిప్రెషన్ లేదా విపరీతమైన ఆనందంలో అంటే ఆ 3 ఎపిసోడ్స్లో ఉన్నప్పుడు మాత్రమే సైకోసిస్ లక్షణాలు వస్తాయి. ఓకే, మరి స్కిజో ఎఫెక్టివ్ అంటే? కానీ స్కిజో ఎఫెక్టివ్ డిజార్డర్లో ఈ 3 ఎపిసోడ్స్ లేని సాధారణ సమయంలో కూడా కనీసం 2 వారాలకు పైగా సైకోసిస్ వస్తుంది. అయితే వారి మొత్తం జీవితకాలంలో ఎక్కువ భాగం ఈ 3 ఎపిసోడ్స్ ఉండి తీరాలి. చాలా సన్నటి గీత ఉందన్నమాట ఈ రెండింటికి మధ్య. అవును. ఈ వాస్తవానికి దూరమయ్యే స్థితులు కేవలం మానసిక జబ్బుల వల్లే కాకుండా ఇతర శారీరక జబ్బుల వల్ల కూడా వస్తాయి అన్నది నేను చదివిన ఇంకో ముఖ్యమైన పాయింట్. అవును, అబ్సల్యూట్లీ. ఉదాహరణకు అల్జీమర్స్ వ్యాధి పెరుగుతూ కొద్దీ రోగుల్లో భ్రమలు పెరుగుతాయి. అలాగే జన్యుపరంగా వచ్చే హంటింగ్టన్ వ్యాధి, ఇందులో శరీరం అసంకల్పితంగా కదలటం, చిత్తవైకల్యం వస్తాయి అని మనకు తెలుసు. కానీ ఆశ్చర్యకరంగా ఈ వ్యాధి ప్రారంభదశలోనే రోగులలో విపరీతమైన చికాకు, ఆందోళన, డిప్రెషన్, సైకోసిస్ వస్తాయట. రైట్. మెదడు భౌతికంగా క్షీణిస్తున్నప్పుడు కూడా సైకోసిస్ వస్తుంది అనడానికి ఇవి ఉదాహరణలు. అలాగే ఆస్పత్రిలో సాధారణంగా కనిపించే మరొక పరిస్థితి డెలీలియం. ఓహ్, డెలీరియం అంటే పెద్దవాళ్లలో చూస్తాం కదా? అవును. వయసు పైబడిన వారు ఏదైనా ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరినప్పుడు వాళ్ల నిద్ర మెలకువ చక్రం పూర్తిగా దెబ్బతింటుంది. వారు తీవ్రమైన గందరగోళానికి గురవుతారు. రైట్. అందుకే ఆస్పత్రులలో డెలీరియం రోగులకు కేవలం మందులివ్వడమే కాదు, రాత్రిపూట శబ్దాలు తగ్గించి, వెలుతురు నియంత్రించి, వారికి సహజమైన నిద్ర పట్టేలా చేయడమే అసలైన చికిత్స. ఇప్పుడు మనం అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం. మెదడులోని కెమికల్ బ్యాలెన్స్ గురించి. స్కిజోఫ్రేనియాలో ఒక వ్యక్తి వాస్తవాన్ని వక్రీకరించి లేనివి ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు అంటే మెదడులో డోపమైన్ అనే రసాయనం పరిమితికి మించి పనిచేస్తోందని అర్థం కదా? కరెక్ట్. డోపమైన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా మెజోలింబిక్ మార్గంలో డోపమైన్ స్థాయిలు పెరగటం వల్లే ఈ భ్రాంతులొస్తాయి. సో డాక్టర్లు యాంటీసైకోటిక్ మందులు వాడి ఆ D2 రిసెప్టర్స్ను బ్లాక్ చేస్తారు. అవును. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కాని నాకు వస్తున్న భయమేంటంటే, ఒక ఎనాలజీ చెబుతాను. ఇంట్లో ఒక లైట్ పాడైందని మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇల్లంతా చీకటవుతుంది కదా? అలాగే సైకోసిస్ని ఆపడానికి డోపమైన్ను బ్లాక్ చేస్తే మెదడులోని ఇతర వ్యవస్థలు దెబ్బతిలవా? అది చాలా కరెక్ట్ అబ్జర్వేషన్. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా అలాగే కాంప్లెక్స్గా మారుతుంది. ఒక వైర్ రిపేర్ చేయడానికి వెళ్తే ఇంకో వైరు షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా ఉంటుంది పరిస్థితి. యాంటీసైకోటిక్ మందులు సరిగ్గా ఆ పనే చేస్తాయి. ఎలా? మెసోలింబిక్ మార్గంలో డోపమైన్ తగ్గగానే సైకోసిస్ అదుపులోకి వస్తుంది. కానీ అదే సమయంలో ట్యూబరో ఇన్ఫండిబ్యులర్ అనే మరో మార్గంలో కూడా డోపమైన్ బ్లాక్ అవుతుంది. ఓహో, మరి అక్కడ బ్లాక్ అయితే ఏమవుతుంది? అక్కడ డోపమైన్ తగ్గగానే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల మహిళల్లో ఋతుక్రమం ఆగిపోవడం అంటే ఎమనోరియా, సంబంధం లేకుండా పాలుత్పత్తి అవ్వడం అంటే గెలాక్టోరియా, మరియు రొమ్ము నొప్పి వస్తాయి. రిస్పెరిడాన్ లాంటి మందుల వల్ల ఈ సమస్య చాలా ఎక్కువ. వామ్మో, అంటే ఒక సమస్యను తగ్గిస్తే మరో సమస్య వస్తోందన్నమాట. డాక్టర్లు వాడే మొదటి తరం అంటే ఫస్ట్ జనరేషన్ యాంటీసైకోటిక్స్ మందుల గురించి పరిశోధనలు ఇంకేం చెప్తున్నాయంటే, వాటిలో హైపోటెన్సీ మందులు వాడితే కండరాలు బిగుసుకుపోయి కదలికలు కష్టమయ్యే ఎక్స్ట్రా పిరమిడల్ లేదా EPS సమస్యలు వస్తాయి. అవును, ఇవి చాలా ఇబ్బందికరమైన సైడ్ ఎఫెక్ట్స్. అదే,
ఒకవేళ లో పొటెన్సీ మందులు వాడితే రోగెప్పుడూ నిద్రమత్తులో ఉంటాడు లేదా కూర్చుని లేవగానే బీపీ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతాడు. దీన్నే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అందుకే వైద్యరంగం ఈ సమస్యలను అధిగమించడానికి సెకండ్ జనరేషన్ యాంటీసైకాటిక్స్ని అభివృద్ధి చేసింది. అంటే వీటిల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఉంటాయి. ఇవి డోపమైన్ అంటే D2 రిసెప్టర్లతో పాటు సెరోటోనిన్ రిసెప్టర్లను కూడా బ్లాక్ చేస్తాయి. దీనివల్ల కండరాల సమస్యలు తగ్గాయి, కానీ ఇవి ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. అదేంటి? ఆ మందుల వల్ల రోగుల బరువు విపరీతంగా పెరగడం, మధుమేహం రావడం, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం లాంటి మెటబాలిక్ ఎఫెక్ట్స్ ముప్పు ఎక్కువైంది. ముఖ్యంగా ఒలాన్జాపైన్ మరియు క్లోజాపైన్ లాంటి మందులు ఈ విషయంలో చాలా ప్రమాదకరమైనవి. ఆ క్లోజాపైన్ గురించి కూడా సోర్సెస్లో బాగా రాశారు. అది ఎలాంటి ట్రీట్మెంట్కు లొంగని తీవ్రమైన స్కిజోఫ్రేనియా రోగులకు వాడే చివరి అస్త్రమని. అవును, అది ట్రీట్మెంట్ రెసిస్టెంట్ స్కిజోఫ్రేనియాలో బాగా పనిచేస్తుంది. కానీ ఈ మందు వాడటం కత్తిమీద సాములాంటిది కదా. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను అమాంతం పడేసే ప్రాణాంతకమైన గ్రాన్యులోసైటోసిస్కు దారితీస్తుంది. అందుకే ఈ మందు వాడే రోగులకు డాక్టర్లు ఎల్లప్పుడూ వారి న్యూట్రోఫిల్ కౌంట్, అదే ANC, మానిటర్ చేస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ప్రాణాపాయం రాకుండా చూడటం ఇక్కడ చాలా ముఖ్యం. అంతేకాదు, ఈ యాంటీసైకోటిక్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల టార్డివ్ డిస్కినీజియా వస్తుంది. టార్డివ్ డిస్కినీజియా అంటే ఏంటి? అంటే రోగి ప్రమేయం లేకుండానే పెదవులు చప్పరించడం, నాలుక బయటకు పెట్టడం, అవయవాలు అసంకల్పితంగా కదలడం మొదలవుతుంది. ఓ, కంట్రోల్ తప్పుతుందన్నమాట. అవును. మరొక దుష్ప్రభావం అకాతేసియా. ఇందులో రోగిలోపల తీవ్రమైన అశాంతి ఏర్పడి అసలు ఒక్కచోట కుదురుగా కూర్చోలేడు. దీనికి మందు డోస్ తగ్గించాలి లేదా బీటా బ్లాకర్ లాంటివి వాడాలి. ఇంకొందరిలో డోపమీన్ బ్లాక్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి లాంటి కదలికల లోపమొస్తుంది. వీటన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది న్యూరోలెప్టిక్ మాలిగ్నెన్స్ సిండ్రోమ్ కదా, NMS అంటారు. అవును, ఇది ప్రాణాంతకమైన ఎమర్జెన్సీ. సోర్సెస్లో చదివినప్పుడు భయం వేసింది. రోగికి తీవ్రమైన జ్వరం, గందరగోళం వస్తాయి. కండరాలు ఇనుప పైపులా అంటే లీడ్ పైప్ రిజిడిటీలా బిగుసుకుపోతాయి. ఒక చిన్న డౌట్, సెరోటోనిన్ సిండ్రోమ్లో లాగా ఇందులో కండరాలు అదురుతూ ఉండవు కదా? కరెక్ట్. ఇందులో నో హైపర్ రిఫ్లెక్సియా, కేవలం ఆ తీవ్రమైన బిగుతు మాత్రమే ఉంటుంది. సరే, వైద్యులో పర్యవేక్షణలో జాగ్రత్తగా ఇచ్చే మందులే మెదడులో ఇన్ని సంక్లిష్టమైన మార్పులు తెస్తుంటే, ఇక ఎవరికి వారు వినోదం కోసం వాడే మత్తు పదార్థాలు మెదడును ఎంతలా హైజాక్ చేస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది ఒక భయంకరమైన వలయం. అవును, ఆ డ్రగ్స్ వాడినప్పుడొచ్చే కిక్ అంటే వాటిని ఆపేసినప్పుడు వచ్చే విత్డ్రాల్ లక్షణాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ విత్డ్రాల్ గురించి నాకొక పెద్ద సందేహం ఉంది. చెప్పండి. ఎవరైనా దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకుంటూ సడన్గా తాగడం ఆపేస్తే వాళ్లకు వణుకు, గుండె దడ ఎందుకొస్తాయి? మెదడు ఎందుకు అలా ఓవర్ రియాక్ట్ అవుతుందసలు? దీనికి కారణమేంటంటే, మెదడు ఎప్పుడూ ఒక సమతుల్యతను లేదా హోమియోస్టాసిస్ను కోరుకుంటుంది. ఆల్కహాల్ అనేది మెదడును ప్రశాంతపరిచే ఒక డిప్రెసెంట్. ఓకే. ఇది మనకు ప్రశాంతతను ఇచ్చే గాబా అనే ఇన్హిబిటరీ రసాయనాన్ని పెంచి ఉత్తేజాన్ని ఇచ్చే గ్లూటామేట్ అనే ఎగ్జైటేటరీ రసాయనాన్ని తగ్గిస్తుంది. రోజూ ఆల్కహాల్ తాగే వ్యక్తి మెదడు ఈ ప్రశాంతతను తట్టుకోలేక దాన్ని ఎదిరించడానికి తనలోని ఉత్తేజపరిచే వ్యవస్థను విపరీతంగా పెంచుకుంటుంది. ఓహో, నాకర్థమైంది. అంటే ఇది ఒక స్ప్రింగ్ని గట్టిగా నొక్కిపట్టి ఉంచినట్లుందన్నమాట. కరెక్ట్గా పట్టుకున్నారు. ఆల్కహాల్ ఉన్నంతసేపు ఆ స్ప్రింగ్ నొక్కిపెట్టి ఉంటుంది. కాని ఒక్కసారిగా ఆల్కహాల్ ఆపేస్తే నొక్కిపెట్టిన స్ప్రింగ్ ఎంత స్పీడ్గా వెనక్కి తన్నుతుందో మెదడులోని ఆ ఉత్తేజపరిచే వ్యవస్థ కూడా అంతే హింసాత్మకంగా బయటకు తన్నుతుంది. నా అనాలజీ కరెక్టేనా? 100% కరెక్ట్. సరిగ్గా అదే జరుగుతుంది. మెదడులో నిరోధించే వ్యవస్థ లేకుండా కేవలం ఉత్తేజపరిచే వ్యవస్థ మాత్రమే పనిచేస్తుంది. ఆల్కహాల్ ఆపిన 48 గంటల్లో వణుకు, తీవ్రమైన ఆందోళన, గుండె చప్పుడు పెరగడం జరుగుతుంది. మరి 48 గంటలు దాటితే? 48 నుండి 96 గంటల మధ్యలో అత్యంత ప్రమాదకరమైన డెలీరియం ట్రెమెన్స్ వస్తుంది. రోగి తీవ్రమైన గందరగోళం, భ్రాంతులకు గురవుతాడు. అందుకే ఆస్పత్రిలో ఇలాంటి లక్షణాలకు చికిత్సగా మెదడును నెమ్మదించేలా చేయడానికి బెంజోడయాజెపిన్స్ ఇస్తారు. ఆ వ్యసనాన్ని శాశ్వతంగా మాన్పించడానికి నాల్ట్రెక్సోన్ అనే మందునిస్తారు కదా. ఇది ఆల్కహాల్ తాగితే వచ్చే కిక్ను అడ్డుకుంటుంది. అవును. అయితే ఈ బెంజోడయాజెపిన్స్ గురించి చదివినప్పుడు ఇంకో షాకింగ్ విషయం తెలిసింది. వాటికి కూడా బానిసైపోయి సడన్గా ఆపితే విపరీతమైన ఆందోళన, వణుకు వస్తాయి.
ఒక్కొక్కసారి మూర్ఛలు వచ్చి మరణం కూడా సంభవించవచ్చు. అవును, బెంజోడయాజెపిన్ విత్డ్రావెల్ చాలా సీరియస్ ఇష్యూ. ఇక్కడ గర్భిణీ స్త్రీల గురించి కూడా ఖచ్చితంగా ప్రస్తావించాలి మనం. వారు ఆల్కహాల్ తాగితే కడుపులోని బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ వస్తుంది. పుట్టే పిల్లల ముఖంలో మార్పులు, ముఖ్యంగా సన్నటి పైపెదవి మరియు ఎదుగుదల లోపం లాంటివి వస్తాయి. ఇంకొక ముఖ్యమైన వైద్య నియమముంది ఆల్కహాల్కు సంబంధించి. దీర్ఘకాలంగా ఆల్కహాల్ తాగేవారిలో విటమిన్ B1 అంటే థయామిన్ లోపం చాలా సాధారణం. వారికి ఆస్పత్రిలో థయామిన్ ఇవ్వకుండా నేరుగా గ్లూకోజ్ ఇస్తే అది విపరీతమైన ప్రమాదం. గ్లూకోజ్ ఇస్తే ప్రమాదమేంటి? మెదడులో ఆ గ్లూకోజ్ ప్రాసెస్ అవ్వడానికి శరీరంలో ఉన్న కొద్దిపాటి థయామిన్ కూడా ఖర్చయిపోయి అది వెర్నికే ఎన్సెఫలోపథీకి దారితీస్తుంది. దీనివల్ల రోగి గందరగోళానికి గురవుతాడు, కంటి కదలికలు కోల్పోతాడు, అంటే ఆఫ్థాల్మోప్లీజియా. అలాగే నడవలేని పరిస్థితొస్తుంది. వామ్మో! సరే, ఆల్కహాల్లాగా మెదడును నెమ్మదించేలా కాకుండా విపరీతంగా ఉత్తేజపరిచే కొకైన్ లేదా ఇతర ఉద్దీపనల అంటే స్టిమ్యులెంట్స్ సంగతేంటి? ఇవి మెదడులోని నార్ ఎపినెఫ్రిన్, డోపమైన్ లాంటి రసాయనాలు తిరిగి గ్రహించబడకుండా ఆపేస్తాయి. దీన్నే రీఅప్టేక్ ఇన్హిబిషన్ అంటారు. దాంతో సింపథెటిక్ వ్యవస్థ పెరిగిపోయి రక్తపోటు పెరిగిపోవడం, కంటి పాపలు పెద్దవవ్వడం, పారానాయిడ్ భ్రమలు వస్తాయి. కొకైన్ అనేది రక్తనాళాలను కుంచుకుపోయేలా చేసే భయంకరమైన డ్రగ్ కదా. అవును. దీనివల్ల గుండె జబ్బులొస్తాయి, ముక్కు ద్వారా పీల్చితే అందులోని సెప్టమ్ దెబ్బతింటుంది. వీటిను సడన్గా ఆపేస్తే భౌతికంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు, కానీ విపరీతమైన డిప్రెషన్, అలసట, ఎక్కువ నిద్రపోవడం, విపరీతమైన ఆకలి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇక కన్నాబిస్ లేదా గంజాయి వాడకంలో అందులోని THC వల్ల విచిత్రమైన నవ్వు, విపరీతమైన ఆకలి మరియు ప్రతిస్పందన నెమ్మదించడం ఉంటాయి. దీన్ని తీసుకున్న వెంటనే గుండె చప్పుడు పెరగడం, కళ్ళు ఎర్రబడటం స్పష్టంగా కనిపిస్తాయి. ఇన్హేలెన్స్ కూడా ప్రమాదకరమే కదా. అవును. జిగురు లేదా పెయింట్ లాంటి పీల్చేవారికి ఒక 45 నిమిషాల పాటు ఆనందం, బద్ధకం, సమన్వయ లోపం వస్తాయి. కానీ దీర్ఘకాలం పీల్చేవారి ముక్కు మరియు నోటి చుట్టూ స్పష్టమైన దద్దుర్రు అంటే గ్లూ స్నిఫర్స్ ర్యాష్ వస్తాయి. వీటన్నింటికంటే భయంకరమైనది ఫెన్సైక్లిడిన్ అంటే PCP అని చదివాను. అవును, అది NMDA రిసెప్టర్ యాంటగనిస్ట్. దీన్ని తీసుకున్న రోగులు విపరీతమైన హింసాత్మక ప్రవర్తన చూపిస్తారు. వారి కనుగుడ్లు నిలువున మరియు అడ్డంగా వేగంగా, అసంకల్పితంగా కదులుతాయి. దీన్నే నిస్టాగ్మస్ అంటారు. నొప్పి కూడా తెలియదు వాళ్లకి. చివరిగా ఓపియాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా గాయం లేదా ఆపరేషన్ తర్వాత తీవ్రమైన నొప్పికి డాక్టర్లు వీటిని కేవలం 3 నుండి 5 రోజులు మాత్రమే ఇవ్వాలి. పరిమితి దాటితే అది ప్రాణాంతకమైన వ్యసనానికి దారితీస్తుంది. ఖచ్చితంగా. ఓపియాయిడ్ ఎపిడెమిక్ అనేది చాలా పెద్ద సమస్య. ఎవరైనా ఓపియాయిడ్ ఓవర్డోస్ తీసుకుంటే శ్వాస ఆగిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. అప్పుడు వెంటనే నలోక్సోన్ ఇస్తారు. నల్లోక్సోన్ ఎలా పనిచేస్తుంది? ఇది ప్యూర్ మ్యూ రిసెప్టర్ యాంటగనిస్ట్. ఇది డ్రగ్ ప్రభావాన్ని వెంటనే విరగ్గొడుతుంది. ఈ వ్యసనం నుండి రోగులను బయటపడేయడానికి నిర్వహణ చికిత్సగా మెథడోన్ ఇస్తారు కదా. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన మెకానిజం ఉంది. అవును. మన కాలేయాన్ని ఒక రీసైక్లింగ్ ప్లాంట్ అనుకుంటే అందులో పనిచేసే అత్యంత ముఖ్యమైన మెషీన్ పేరు CYP3A4. ఈ మెషీన్ మెథడోన్ను విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ రోగి వేరే ఏదైనా ఇన్ఫెక్షన్కి సిప్రోఫ్లాక్సాసిన్ లేదా అజోల్స్ లాంటి మందులు వాడితే ఆ మందులు వెళ్లి ఈ CYP3A4 మిషన్ని ఆపేస్తాయి. దాంతో మెథడోన్ విచ్ఛిన్నం కాక రక్తంలో పేరుకుపోయి అది విషంగా మారుతుంది కదా. వలే చెప్పారు. అదొక ప్రమాదకరమైన డ్రగ్ ఇంటరాక్షన్. అలాగే బ్యూప్రినార్ఫిన్ వాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. అది ఇతర ఓపియాయిడ్లను రిసెప్టర్ల నుండి నెట్టివేసి ఒక్కోసారి అకస్మాత్తుగా విడ్రాయల్కు దారితీస్తుంది. ఈ ఓపియాయిడ్ విడ్డ్రా లక్షణాలు ఆల్కహాల్లాగా ప్రాణాంతకం కాదు, కానీ చాలా నరకప్రాయంగా ఉంటాయి. కంటిపాపలు పెద్దవవ్వడం, కన్నీరు కారడం, విపరీతంగా ఆవలింతలు రావడం, వెంట్రుకలు నిక్కబడుచుకోవడం మరియు విరేచనాలొస్తాయి. అవును. ఒకవేళ గర్భిణీ స్త్రీ ఈ ఓపియాయిడ్స్ వాడితే ఆ పుట్టే పసికందులు కూడా ఈ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. దాన్ని నియోనాటల్ అబ్స్టినెన్స్ సిండ్రోమ్ అంటారు. ఓనో, చిన్నపిల్లలకి కూడానా? అవును. ఆ పసిపిల్లలు విపరీతమైన వణుకు,
చెమటలు, తుమ్ములు మరియు భయంకరమైన హై పిచ్డ్ క్రైతో బాధపడతారు. ఇదంతా చూస్తుంటే వైద్యుల బాధ్యత ఎంత కీలకమో అర్థమవుతుంది కదా. డాక్టర్లు ఎవరైనా రోగులు కేవలం మందుల కోసమే వస్తున్నారేమో అని ఖచ్చితంగా పర్యవేక్షించాలి. రెడ్ ఫ్లాగ్స్ గమనించాలి. అవును. అన్నిటికంటే ముఖ్యం, ఎవరైనా ఈ వ్యసనం నుండి బయటపడాలి అనుకున్నప్పుడు వారి ప్రవర్తనా మార్పులోని దశలను వైద్యులు గుర్తించడం. ఒక వ్యక్తి మారడానికి సిద్ధపడి దానికి కావలసిన మార్గాలను అన్వేషిస్తూ సలహాలు తీసుకునే దశను ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. వాళ్ళు ఇంకా ఆచరణలో ఎలాంటి చర్య తీసుకోకపోయినా వైద్య సహాయం అందించడానికి అదే సరైన సమయం. కరెక్ట్. ఆ సమయాన్ని మిస్ చేసుకోకూడదు. అబ్బా, ఇదొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రయాణం మనమీరోజు చేసింది. మూర్తిమత్వపు పోలాల వల్ల వచ్చే భయాల నుండి వాస్తవాన్ని పూర్తిగా వక్రీకరించే స్కిజోఫ్రేనియా వరకు, వాటిని అదుపు చేసే మందుల వల్ల వచ్చే భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్, అలాగే మత్తు పదార్థాలు మెదడులోని డోపమైన్, గాబా, గ్లూటమేట్ వంటి రసాయన వ్యవస్థలను ఒక స్ప్రింగ్ లాగా ఎలా హైజాక్ చేస్తాయో మనం వివరంగా చర్చించాం. మన ప్రవర్తనంతా కేవలం కొన్ని రసాయనాల హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉందనే సత్యం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అవును. ఇదంతా విన్నాక నా మనసులో ఒక లోతైన ఆలోచన అలాగే ఉండిపోయింది. మన వ్యక్తిత్వం, మన భయాలు, మన ఆనందం, మన చుట్టూ ఉన్న వాస్తవం అన్నీ కేవలం కొన్ని రిసెప్టర్లు మరియు న్యూరోట్రాన్స్మిటర్ల రసాయన చర్యల మీద మాత్రమే ఆధారపడి ఉంటే, అసలు మనం అనబడే ఆ అస్తిత్వం ఎక్కడ మొదలవుతుంది? నిజమే, చాలా పెద్ద ప్రశ్న ఇది. మన ఆత్మ, మన ఆలోచన ఎక్కడ ఉద్భవిస్తుంది? మెదడు రసాయన శాస్త్రం ఎక్కడ ముగుస్తుంది? ఇది నిజంగా ఎవరికి వారు కూర్చొని ఆలోచించుకోవాల్సిన విషయం. వందలాది పత్రాల వెనుక ఉన్న మెదడు గుట్టును ఈరోజు మనం విప్పామనే సంతృప్తితో ఈనాటి మన సమగ్రమైన విశ్లేషణను ముగిద్దాం. మాతో ఈ ప్రయాణంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.